హలో మామ, నమస్తే. ఈరోజు మళ్ళీ కొరమేళ్ళకి వచ్చినాం. ఈసారి ఈసారి మాత్రం మనము స్టిక్కు ఎలా రీలు జాయిన్ చేయాలి, ప్లస్ ఫ్రాక్ ఎలా కట్టాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే చాలామంది తెలియక ఆ క్లిప్ ఇరిగిపోవడము అలాంటివి జరుగుతున్నాయి. అందుకే నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు జాగ్రత్త చూడండి. స్టిక్ ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు మన రీల్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి. పైన థ్రెడ్డింగ్ ఉంటుంది, ఈజీగా రెండు వైపులా ఇన్సర్ట్ చేయాలి. అది ఇన్సర్ట్ చేసినాక టైట్ చేసుకోవాలి నెమ్మదిగా. మీరు చాలా ఫాస్ట్గా తిప్పారనుకో ఆ థ్రెడ్డింగ్ ఇరిగిపోయి మళ్ళీ పని చేయకుండా పోతుంది. జాగ్రత్తగా తిప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా వస్తుంది. తర్వాత ఇక్కడ లాక్ ఉంటుంది, ఆ లాక్ ఓపెన్ చేశారనుకో మనం ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ మన స్టిక్ మాత్రము ఆ క్లిప్పులు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఈజీగా మనము ఫ్రాగ్ని వేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి అట్లా సింపుల్గా ఈజీగా వెళ్ళిపోతుంది మనకు. మనం ఏం చేసినా కానీ చాలా జాగ్రత్త చేయాలి. చిన్న మిస్టేక్ జరిగినా కానీ స్టిక్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ పడ్డ చేప కూడా మిస్ అయిపోతుంది. మనం ఫ్రాక్ కూడా ఎలా ఇన్సర్ట్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఫ్రాక్ అలా చూడండి. మనం ఫస్ట్ లైన్ అనేది ఒక ముడి వేసుకున్నాక ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవాలి అందులోకి, ఎందుకంటే మిస్ అనేది కాదు. మనం ఎవ్రీ టైము మనం రిమూవ్ చేసేటప్పుడు కూడా సింపుల్గా రిమూవ్ చేయొచ్చు దాన్ని. మీరు ప్రతిసారి మూడేసుకుంటా కట్ చేసుకుంటూ పోయారనుకో లైన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అగో సెట్ అయిపోయింది చూడండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.